ఫ్రెండ్స్ వన్ ప్లస్ నుంచి ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చింది. ఎస్, ఆల్రెడీ మీరు టైటిల్ లో చూస్తున్నారు, OnePlus 13s మొబైల్ ఫోన్. సో ఇది కొంచెం యూనిక్ గా అండ్ వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కంప్లీట్ ఎంబోస్డ్ లోగో తోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేద్దాం. వావ్, సో పాప్ అవుతూ ఈ డిజైన్ బాగుంది అండ్ లోపల బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వన్ ప్లస్ నుంచి ఒక స్పెషల్ లెటర్, సో దీని పక్కకు పెడదాం. ఇక మనకి బాక్స్ లో OnePlus 13s బాక్సే ఉంది అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో ఏమైనా ఉందా? ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు OnePlus 13s అని చెప్పి వన్ ప్లస్ బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ 13s. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి కలర్ కోఆర్డినేటెడ్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్ గా చదవము. అండ్ ఇక్కడ మనకి డివైజే, సో దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Type A to Type C కేబుల్ ప్రొవైడ్ చేశారు. Type C to Type C తెచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంతో పాటు 80 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ ని కూడా ఇచ్చారు, అలాంగ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో ఇంతే, ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. ఫోన్ మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఫోన్ పట్టుకోగానే కాంపాక్ట్ గా ఉంది కదా, చిన్నగా ఉంది కదా అని దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఒక ఫ్లాగ్షిప్ కి ఇది ఏ మాత్రం తీసుకోకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మన ముందుకు రావడం జరిగింది. ఎనీవే, దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ బాడీతోనే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు IP65 తో మనకు రావడం జరుగుతుంది. అట్లీస్ట్ 68 ప్రొవైడ్ చేసిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. సో కాంపాక్ట్ ఫోన్ అయినా కానీ వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు 8.15 mm థిక్నెస్ తో పాటు 185 grams లో రావడం జరుగుతుంది. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇది టోటల్లీ మీకు 3 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఇండియా ఎక్స్క్లూజివ్ సిల్క్ గ్రీన్ కలర్ అండ్ దీంతో పాటుగా మనకి పింక్ సాల్ట్ అలాగే బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ప్లస్ కి, యాక్చువల్ గా మనకి ఐఫోన్ లో వచ్చేటప్పటికే యాక్షన్ బటన్ అంటారు, ఇక్కడ ప్లస్ కి అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు చెప్పడం మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కన్నా గానీ ఇది మరింత బెటర్ గా అలాగే మరింత టఫర్ గా ఉంటుందని చెప్తారు. బట్ ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో మనం యూజ్ చేస్తే గానీ మనకు అర్థం కాదు. సో లెట్స్ యూజ్ అండ్ వాచ్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 6.32 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ప్రో XDR డిస్ప్లే మనకి యూజ్ చేశారు. LTPO ప్యానల్ ని మనకి ఇందులో యూజ్ చేశారు. 1 Hz నుంచి 120 Hz దాకా వేరియబుల్ అవడం జరుగుతుంటుంది. అదైతే మన వన్ ప్లస్ లో ఆ ఫ్లూయిడ్ స్మూత్నెస్ ఏదైతే చూస్తుంటామో అది ఇందులో కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది 10-bit ప్యానలే. మీరు HDR10 HDR10+ కంటెంట్ తో పాటు డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ DCI P3 కలర్ గామెట్ కూడా 100% మనకు రావడంతో పాటు 2160 Hz దాకా దీని PWM డిమ్మింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చారన్నట్లయితే 800 nits నార్మల్ గా, హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారంటే అప్ టు 1600 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ పిక్సెల్ డెన్సిటీ కూడా మనకి 460 ppa గా రావడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి ఆక్వా టచ్ 2.0 కూడా మనం తీసుకొచ్చారు. సో ఇప్పుడు వర్షాకాలం కదా, సో వాటర్ డ్రాప్లెట్స్ దీని మీద పడ్డా, స్క్రీన్ మీద పడ్డా గానీ చాలా ఈజీగా టచ్ స్క్రీన్ కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. సో కంటెంట్ పరంగా మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ కంటెంట్ ని ఈవెన్ ఇది కాంపాక్ట్ ఫోన్ అయినా గానీ ఆస్వాదించవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ ఇందులో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వైర్ అండ్ వైర్లెస్ హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ దీంట్లో అన్ఫార్చునేట్లీ ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో సపోర్ట్ గానీ తీసుకురాలేదు. అండ్ ప్రత్యేకంగా ఏ కంపెనీ దీన్ని ట్యూన్ చేసింది అయితే కాదు. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. అఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ వినేసేయండి. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. కాంపాక్ట్ ఫోన్ అనగానే మళ్ళీ ప్రాసెసర్ లో పెర్ఫార్మెన్స్ లో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారేమో అనుకుంటే నో, దీంట్లో మీకు ఏ విధమైనటువంటి కాంప్రమైజేషన్ జరగలేదు పెర్ఫార్మెన్స్ పరంగా. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్ ఏదైతే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చూసినామో అదే ప్రాసెసర్ 4 nanometer బ్రిఫ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి ఇది సుమారుగా 4.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 4.0 పెర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి
కాంప్రమైజ్ కాకుండా మనకి మాక్సిమం పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాంటీ-2 బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా ఇది 2.5 మిలియన్ ప్లస్ స్కోర్ చేయడంతో పాటు ఇది సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే 2960, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 8943. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా సుమారుగా 87% దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఎక్కడా కూడా మీకు థ్రాటిల్ అయితే అవ్వదు. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే వీళ్ళ ఆప్టిమైజేషన్ ఇందులో ఉన్నటువంటిది ఇది మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ ఇది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ తో పోల్చారు అన్నట్లయితే కనుక CPU పరంగా అరౌండ్ 45%, GPU పరంగా మరొక 43% దాకా ఇంక్రిమెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే 8th Gen 3 ప్రాసెసర్ తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే. సో కాంపాక్ట్ గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అన్నట్లయితే దిస్ ఇస్ ద బీస్ట్ అని చెప్తాను. సో వామ్ అవుతుందా అని అంటే అది వెరీ కామన్. అండ్ దీంట్లో మనకి లార్జర్ వేపర్ ఛాంబర్ 4400 mm 3D కైరో వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా వీళ్ళు బ్యాక్ కవర్ చూసారా, దీని మీద కూడా వీళ్ళు ఒక కూలింగ్ లేయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా మనకి బ్యాటరీ ఛార్జ్ అయినా లేదా లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ లైక్ గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా హెవీ టాస్కింగ్ యాప్స్ ని మీరు వాడుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మాక్సిమం టెంపరేచర్ ని కట్ డౌన్ చేస్తూ కూల్ గా ఉంచడం కోసం ఈ లేయర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇది ఆక్సిజన్ OS 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, అంతేనండి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 4 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. OnePlus UI గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లీన్ UI, ఎలాంటి బ్లాట్వేర్ లేదు. ఆఫ్ కోర్స్ ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి. అండ్ డైలర్ కూడా వీళ్ళ ఓన్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి అవతల వాళ్ళకి తెలియకుండా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అడిషనల్ గా స్పెషల్ ఫీచర్స్ ఓన్లీ మనకి ప్లస్ కి మాత్రమే ఇచ్చారు. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇక దీంట్లో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. 5850 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే డ్యూ టు కాజ్ ఆఫ్ మన ఇండియా సర్టిఫికేషన్ కోసం అనుకుంటా. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 80 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది వైర్ ద్వారా. కానీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు 50 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 8 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ నార్మల్ యూజర్ అయినట్లయితే కనుక ఆరామ్సే ఎలాంటి హెసిటేట్ కాకుండా ఈవెన్ 5G మీద ఏ డే బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. సో బ్యాటరీ పరంగా ఇంకొంచెం పెద్ద MAH తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ప్రైమరీ సెన్సార్, సోనీకి సంబంధించినటువంటి IMX700 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ అపర్చర్ f1.8. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇక మరొక సెన్సార్ విషయానికి వచ్చారంటే 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN5 సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. ఇది 2x దాకా ఆప్టికల్ జూమ్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ అప్ టు 20x జూమ్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్స్ అన్ని కూడా దీని ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ రేర్ మీరు అప్ టు 4K 60 FPS దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కూడా మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ప్రాసెసర్ మనకు కాంపాక్టబుల్ ఉంది, బట్ ఫ్రంట్ వీళ్ళు 4K 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 7 కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మన ముందు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి NFC ని ఇంటిగ్రేట్ చేయడంతో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో మీకు ఏ విధమైన 3.5 ఆడియో జాక్ ఉండదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఇందులో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఇక 2025 లో మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఏ లేకుండా ఉంటే అది స్మార్ట్ ఫోన్ ఎందుకు అవుతుంది? ఎస్, దీంట్లో కూడా మనకు కొన్ని స్మార్ట్ AI ఫీచర్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఏ కాల్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్ గా మన ఇండియాకి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కాల్ వచ్చింది, కాల్ రిసీవ్ చేసుకున్నారు అన్నట్లయితే అక్కడ రియల్ టైం కాల్ ట్రాన్స్లేషన్ తో పాటు కాల్ సమరీ అండ్ చిన్న చిన్న బిజినెస్ కమ్యూనికేషన్స్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏ వాయిస్ స్క్రబ్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మల్టీ యాప్ ఇంటిగ్రేషన్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, స్నాప్చాట్, జూమ్, యూట్యూబ్ ఇలాంటి వాటన్నిటిలో సుమారుగా 20+ లాంగ్వేజెస్ కి ఇది సపోర్ట్ చేస్తూ రియల్ టైం ట్రాన్స్క్రిప్షన్ ని అండ్ ట్రాన్స్లేషన్ ఇది చేయడంతో పాటు ఆ నోట్స్ మొత్తాన్ని కూడా ఇది స్టోర్ చేయగలదు. మరి ఇన్ని చేస్తున్నాం కదన్నా, మరి మన డేటా అంతా కూడా క్లౌడ్ లోకి వెళ్తుందా పెర్ఫార్మెన్స్ కోసం అని అంటే లేదు. వీళ్ళంతా కూడా మనకి కంప్లీట్లీ ఆన్ డివైస్ ఇంటిగ్రేషన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కి యాక్సెస్ ఇవ్వకుండా అండ్ ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఈ AI సర్వీసెస్ అన్నిటిని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అండ్ కాంప్రమైజ్ కాకుండా నాకు పెర్ఫార్మెన్స్, నాకు ఒక స్మూతర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో కావాలనుకుంటున్నారు,
ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ తోటి అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మీకు కొన్ని విషయాల దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, లైక్ బ్యాటరీ కావచ్చు. అండ్ ఫ్లాగ్షిప్ డివైజెస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కెమెరా సెగ్మెంట్ లో కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గనక ఇవన్నీ ఓకే ఉన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.